హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. ఈ రోజు మనతో పాటు శ్రీనివాస్ ఓరిగంటి గారు ఉన్నారు, యుఎస్ నుంచి. సార్ చాలా విషయాలు ఈ రోజు డిస్కస్ చేస్తారు. రియల్ ఎస్టేట్ గురించి చాలా మందికి చాలా ఆసక్తిమైన డౌట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ 2026 లో రియల్ ఎస్టేట్ కూడా సిచ్యువేషన్ కూడా మారుతూ ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీదనే మొత్తం అంతా డిపెండ్ అయి ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో ఈ రోజు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం నరేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ మనం చేద్దాం ఎప్పుడు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది? సో ప్రెసెంట్ మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫస్ట్ క్వశ్చన్. రియల్ ఎస్టేట్ అన్నది సార్, అది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు దానికి టైం అన్నది ఏమి ఉండదండి. మన దగ్గర కొద్దిగా రీజనబుల్ గా డబ్బులు ఎప్పుడు ఉంటాయి ఆ రోజు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటే ఒక రూల్ ఏంటంటే, చాలా కొన్నిసార్లు మీకు 6 months లో రేట్లు పెరగడము, రీసేల్ అవ్వడము, జరగడం అనేది కొన్ని జరుగుతాయి. ఫార్వర్డ్ ట్రేడింగ్ జరగడం అన్నది కొన్నిసార్లు జరుగుతాయి. అవి కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగాయి. 2005లో కొన్నిసార్లు, 2012లో కొంచెము, మళ్ళీ 2017, 18, 19 కోవిడ్కి ముందర కొంచెం అట్లా జరిగింది. అవి జరిగాయి. అలాగే ప్రతిసారి ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది అనుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో జనరల్ గా ఇప్పుడు మీరు ఎప్పుడు గమనించినా రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్ గేమ్. మీరు 5 to 10 years గేమ్ ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. అది మీరు చూడగలుగుతారు. ఒకటి చెప్పగలిగేది, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ రోజులు వెయిట్ చేయగలిగితే లాస్ ఉండదు. మీరు ఆ అప్పు తీసుకొచ్చి ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టి దానిలో నుంచి మళ్ళీ మీకు ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ దీంట్లో క్యాష్ ఫ్లో అనేది ఉండదు. దీంట్లో ఇమీడియట్ గా మీరు అమ్మాలనుకున్న అమ్మలేరు. దాని మీద ఒక్కొక్కసారి లోన్లు రావు. ఇవన్నీ ఉంటుంది. యాసెట్ ని బట్టి మీరు ప్లాటా, లేకపోతే ల్యాండా, లేకపోతే విల్లావా, అపార్ట్మెంట్, దాన్ని బట్టి మీకు లిక్విడేషన్ అనేది కొద్దిగా ఉంటుంది అన్నమాట. సో ఈ పాయింట్స్ లో మనం ఆలోచిస్తే మనము ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లు పెట్టుకోవచ్చు. బట్ సొంతగా డబ్బులు ప్లస్ ఎక్స్ట్రా డబ్బులు, అంటే మిగతా లైఫ్కి సరిపడా డబ్బులు ఉంచుకొని వీటిని ఎక్స్ట్రా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు సేఫ్ గేమ్ అవుతుంది. ఎప్పటికీ లాస్ అయితే రాదు, కాకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది. అదొక్కటి దీంట్లో ఉన్న ఛాలెంజ్, అదొక్కటి. ఇదే మీరు ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దానికి రకరకాలు ఉంటుంది అనమాట. మీకు జనరల్గా చెప్తాం, మన సిటీలో పర్టికులర్ లొకేషన్ గురించి వాళ్ళు మాట్లాడను, రేపో నెక్స్ట్ వీడియోలో అది మాట్లాడతాము. జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మన బడ్జెట్ని బట్టి, మన గోల్ని బట్టి మనం ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. ఒక జనరల్గా రియల్ ఎస్టేట్లో మామూలుగా ఎక్కువ లాభాలు చూడగలిగేది ఏంటి అంటే అగ్రికల్చరల్ ల్యాండ్. మీకు ఇవాళ 5 లక్షలు ఎకరం కొంటే, అంటే మీది ఆ రోజులు లేవు ఇప్పుడు 5 లక్షలు, ఇప్పుడు సిటీ లిమిట్స్లో కొంచెం తక్కువే, కానీ 20 లక్షలు, 30 లక్షలు, కొంచెం 40 లక్షలు ఆ రేంజ్లో కొంచెం దొరికే, అవుట్స్కట్స్లో కొంచెం దొరికే ఛాన్సెస్ ఉంటాయి. హైవే నుంచి ఒక 3-4 kilometers అలా వెళ్తే కొన్ని చోట్ల దొరికే ఛాన్సెస్. అటువంటివి మీకు ₹1 కోటి, 2 కోట్లు అవ్వడానికి ఒక 5 to 10 years హరిజాన్లో మీకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వాటిల్లో ఎప్పుడు కానీ రిస్క్ రివార్డు ఒకే వెళ్తాయి. రిస్క్ లేనిదే రివార్డ్ రాదు. ఆ టైప్లోనే అగ్రికల్చరల్ ల్యాండ్లో ఛాలెంజెస్ ఏంటంటే, మీకు అన్లెస్ అంటిల్ మీకు క్లియర్గా తెలియాలి ఈ టైటిల్స్ బాగున్నాయా, అన్ని బాగానే ఉన్నాయంటారు, కోర్టు కేసు నడవచ్చు, దాడుల కేసులు రావచ్చు, అటువంటివి పీటీ ఉండొచ్చు. సో ఎన్నో అది పట్టాల, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినా భూమి అవ్వచ్చు. సో ఇటువంటివి ఉంటాయి. అవన్నీ కొంచెం జాగ్రత్తగా తీసుకోగలిగితే దాంట్లో అక్కడ మీకు రిటర్న్స్ బాగానే ఉంటాయి. లేదు నాకు అంత రిస్క్ వద్దు, కొంచెం మార్జిన్ తక్కువ ఉంటుంది, ప్లాట్ బిజినెస్కి వెళ్తే ప్లాట్లోకి తీసుకున్నారు అనుకోండి, ప్లాట్ కూడా ఇవాళ స్క్వేర్ యార్డ్ మీకు కొన్ని చోట్ల ఒక 10, 15 వేలు, 20 వేలకు దొరుకుతాయి. మన బడ్జెట్ బట్టి అవి తీసుకుంటే అవి మీకు ఒక 10-20 ఏళ్ళు చూసుకుంటే మీకు గ్యారంటీగా 2 to 3 times అయ్యే అవకాశాలు అవి కూడా ఉంటాయి. కాకపోతే ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్కి దీనికి తేడా ఏంటంటే, మునుపట్లాగా రైతులు ఇవాళ అవేర్నెస్ ఎక్కువ ఉంది. ల్యాండ్ లార్డ్స్కి ప్లస్ డెవలపర్స్కి అవేర్నెస్ ఉండడంతో బేసిక్ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ల్యాండ్ వాల్యూ పెరిగిపోయేటప్పటికి మీకు మినిమం ఇన్వెస్ట్మెంటే
మీకు 10-15 వేలు రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయిపోయింది. ఒకప్పుడు 98, 99, 2000 ఆ టైంలో మనకు 600, 1000 రూపాయలు గజం ఉన్న దగ్గర నుంచి ఇవాళ మినిమం మీకు 10,000కు వచ్చేస్తుంది. ల్యాండ్ చుట్టుపక్కల ల్యాండ్ మీకు అలా ఉన్నమాట. సో ఇది సెకండ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీలో కూడా మీకు లొకేషన్ అనేది అంటారా, మీ బడ్జెట్ని బట్టి మీరు 15,000 అలాగ ఉందనుకుంటే మీరు అవుట్స్కట్స్ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్య, మోస్ట్లీ ఆర్ఆర్ఆర్కి దగ్గరలోనే వస్తుంది కానీ ఓఆర్ఆర్కి దగ్గరలో రాదు. ఓఆర్ఆర్కి ఆర్ఆర్ మధ్యన ఆర్ఆర్ఆర్కి దగ్గరలో వస్తుంది. కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయా, కొద్దిగా ఓఆర్ఆర్కి దగ్గర తీసుకుంటారు. ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయా, వెస్ట్ సైడ్కి వెళ్తారు. సో అది డిపెండ్స్ ఆన్ మీ బడ్జెట్ని బట్టి, మీ వెయిటింగ్ కెపాసిటీని బట్టి. ఇవి ఒకటి చూసుకోవాల్సిందంటే ఆల్రెడీ సాచురేటెడ్ అయిన దగ్గర మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే అవి మల్టీప్లైడ్ 2 times 3 times అవుతుందా లేదా అని మీరు కొద్దిగా చూసుకోవాలి ఒకసారి. ఇది జనరల్ కదా. ఇంకొక మూడో కేటగిరీ ఏమంటారు, నాకు ఈ రెండిట్లో అడ్వాంటేజెస్ ఏంటి, అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ ప్లాట్లలో మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఈ అప్రిషియేషన్ కొంచెం ఎక్కువ, అగ్రికల్చర్ ల్యాండ్లో ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత ప్లాట్లలో ఎక్కువ ఉంటుంది. బాగానే ఉంది, మనకి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం తక్కువలో అయిపోతాయి. కాకపోతే ఛాలెంజ్ ఏంటంటే సపోజ్ 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళ తర్వాత మీకు కొంచెం డబ్బులు కావాలి, మీరు అమ్మాలన్నా రీసేల్ మీరు కొనుక్కున్నంత ఈజీగా రీసేల్ చేయలేరు. అగ్రికల్చర్ ల్యాండ్ కాస్త కూస్తో కొద్దిగా పాసిబిలిటీ ఉంది, టైటిల్స్ అనేవి క్లియర్గా ఉంటే ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు రావడానికి వస్తారు. ప్లాట్ రీసేల్ అనేది కొంచెం టైం పడుతుంది. లేదు నాకు వద్దు, నేను మార్టిగేజ్ పెడదామన్న బ్యాంక్ కూడా మీకు డబ్బులు ఇవ్వడు. బ్యాంక్ కూడా చాలా బ్యాంక్స్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ టేక్ ఈ ప్లాట్ ని మీకు మార్టిగేజ్ తీసుకుంటారు. అగ్రికల్చర్ ల్యాండ్ జనరల్ గా బ్యాంక్స్ లో మార్టిగేజ్ తీసుకో. సో ఈ రెండిట్లో మీకు లిక్విడిటీ ఈజ్ అన్ ఇష్యూ. సో మీరు ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఎప్పుడు వెళ్తారు అంటే, ఇంకొక 10 ఏళ్ళు నాకు ఈ డబ్బులు నాకు అవసరం లేదు, ది మెయిన్ ప్రిన్సిపల్ కానీ దాని ద్వారా వచ్చే డబ్బులు కానీ ఇంక నాకు కనీసం మినిమంలో మినిమం 5 to 10 years నేను ముట్టుకోను, అది రాకపోయినా నాకు బాధ లేదన్నప్పుడు దీనికి వెళ్ళాలి. లేదు మీరు అప్పుడు హై వాల్యూ పెడతారనుకోండి, మీరు ఒక 50,000, 60,000 పెట్టారనుకోండి, అవి కొంచెం ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో ఉంటాయి కాబట్టి అవి తొందరగా కొద్దిగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 10,000లో కొన్నవి కొంచెం టైం పట్టేస్తారు. 10, 15,000, 20,000 కొన్నవి రీసేల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ గోల్ని బట్టి, మీ నీడ్ని బట్టి మీరు ప్లాట్ కానీ ల్యాండ్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ మీకు విల్లాస్ ఉన్నాయి. విల్లాస్ వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కొంచెం. విల్లా దగ్గర వచ్చేటప్పటికి ల్యాండ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది. సో మీకు ల్యాండ్ కాస్ట్ పెంచేస్తారు అందరూ. మీకు విల్లా కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్ని కలిపి మీకు యాక్చువల్గా మీకు ఎక్స్ అవుతుంది, దాన్ని మీరు 1.5 times 2 times మీకు టోటల్ కాస్ట్ మీకు పడుతుంది. కాకపోతే విల్లాస్ లొకేషన్ ని బట్టి దీన్ని బట్టి మీకు అప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ బాగానే ఉంటుంది. దానికి కూడా అప్రిషియేషన్ ఛాన్సెస్, బేసిక్ ల్యాండ్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా అప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనిలో డిసడ్వాంటేజ్ కొంచెం ల్యాండ్ అయినంత అప్రిషియేషన్ ఇది అవ్వదు, బట్ మీకు రిటర్న్స్ ఉంటాయి. ఇంకొకటి యూస్ చేసుకోగలుగుతారు, రెంటల్ ఇన్కమ్ రావచ్చు కొద్ది గొప్ప. వర్స్ట్ కేస్ సినారియోలో మీకు డబ్బులు కావాలి, అమ్మడానికైనా ప్రయత్నం చేస్తారు, అమ్మలో కాకపోతే మార్టిగేజ్ పెట్టి లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను వస్తుంది అని ఖచ్చితంగా చెప్పను, మళ్ళీ మీ రీపేమెంట్ కెపాసిటీ బ్యాంకర్ అవన్నీ చూస్తారు కాబట్టి జనరల్ గా, బట్ అట్లీస్ట్ ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ ఉంటుంది దేంట్లో, విల్లాలో కానీ అపార్ట్మెంట్లో కానీ. అపార్ట్మెంట్కి వచ్చేసేటప్పటికి అపార్ట్మెంట్కి ఎప్పటికి వస్తారు, అపార్ట్మెంట్ కొంచెం బడ్జెట్ తక్కువ, కాకపోతే అడ్వాంటేజ్ బడ్జెట్ తక్కువ, సిటీలో ఉంటుంది, రెంటల్ కూడా తొందరగానే వెళ్తాయి, అది బాగానే రెంటల్ ఇన్కమ్ వస్తుంది, కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం విల్లా కంటే అప్రిషియేషన్ అపార్ట్మెంట్ తక్కువ ఉంటుంది. అది కూడా మీరు లొకేషన్ ఎక్కడ కావాలి, ఎలా కావాలి, మీ బడ్జెట్ని బట్టి, మళ్ళీ అగైన్ మీ బడ్జెట్ని బట్టి మీరు మీకు ఉండడానికా, ఆ రెంటల్ ఇన్కమ్కా, ఆ ఇన్వెస్ట్మెంట్కా, ఆ డెసిషన్ని బట్టి మీరు లొకేషన్ కానీ మీ ఎక్కడ తీసుకోవాలి మీరు డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. అది నాకు ఈ అపార్ట్మెంట్లో కూడా మీకు అడ్వాంటేజెస్ వచ్చేసి లిక్విడిటీ, అమ్మాలన్నా కొంచెం అమ్ముడుపోవడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ దాంతోపాటు వర్స్ట్ కేస్ సినారియో మార్టిగేజ్ పెట్టుకోవడానికైనా మీకు కొద్దిగా ఉపయోగపడుతుంది, కొద్దిగా దాని ఛాన్సెస్ ఉంటాయి, రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది మీకు జనరల్గా మన ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏవి, ఈ 4 కేటగిరీ. ఇంకొక 5th కేటగిరీ కూడా ఉంది, ఇది కమర్షియల్ రియల్ ఎస్టేట్.
అది కూడా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకొని దిగితే మనకి జనరల్గా రెసిడెన్షియల్లో మీకు విల్లాస్ కానీ అపార్ట్మెంట్లో కానీ మీకు ఈల్డ్ యూజువల్గా ఇండియా మొత్తానికి చూసుకుంటే మీరు ₹1,00,00,000 పెడితే సంవత్సరానికి 3 నుంచి 4 లక్షలు మీకు రెంటల్ వస్తుంది, ఈ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే 3 to 4%. అపార్ట్మెంట్ అవనివ్వండి, అదే కొన్ని చోట్ల వెస్ట్ సైడ్ కొంచెం ఎక్కువ వస్తుంది, 5% అలా వస్తుంది. అక్కడ వెస్ట్ సైడ్ కొద్దిగా డిమాండ్ బాగానే ఉంది. అదర్వైజ్ మీకు అలాగే ఇది రెసిడెన్షియల్లో విల్లాస్ అండ్ అపార్ట్మెంట్ మీకు 3 to 5% మాక్సిమం. అది కమర్షియల్కి వెళ్తే మీకు 6 to 7%, 8% కూడా వచ్చే కొన్ని లొకేషన్స్ ఉన్నాయి కమర్షియల్, కానీ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఎక్కువ పెట్టి కమర్షియల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కమర్షియల్లో కూడా మార్టిగేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అమ్మచ్చు లేదా మార్టిగేజ్ పెట్టుకోవడానికి మీకు అవకాశం. ఈ 5 ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్లో పెట్టదు. ఈ మధ్య ఇంకా కొంచెం వేరే కూడా వచ్చాయి, REITలు అవి కూడా వచ్చాయి. అది ఇంకా డిపెండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి అవి తీసుకొని చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంది. ఇది మన ఇన్వెస్ట్మెంట్ ఏ ఫోటోలో జనరిక్గా ఇన్వెస్ట్మెంట్లో ఏ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఏ కేటగిరీస్లో పెట్టాలి అన్నిటికీ 2-3 పాయింట్లు కొంచెం ఇంపార్టెంట్. ఒకటి టైటిల్, దాని తర్వాత లొకేషన్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. లీగల్గా టైటిల్ క్లియర్గా ఉందా, తర్వాత లొకేషన్ మీది ఎక్కడ ఉంది, రేపు పొద్దు నేను అమ్మాలంటే అమ్మగలుగుతానా, ఈ 3 కొద్ది చూసుకొని తీసుకుంటే సేఫ్గా ఉంటాం ఇట్లా.